రొటీన్ టమాటా రసం లేదా పప్పుచారు కాకుండా కొంచెం ట్రెడిషనల్ గా హెల్దీగా ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే అలసందల చారు మీకు తప్పకుండా నచ్చుతుంది. అలసందల సారం, మసాలాలు కలగలిపిన ఈ చారు వేడి వేడి అన్నంలోకి కమ్మగా ఉంటుంది. పాతకాలపు రుచిని గుర్తు చేసే ఈ పవర్ ప్యాక్డ్ హెల్దీ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. అలసందల చారు తయారీకి కావలసిన పదార్థాలు: అలసందలు బొబ్బర్లు 1 కప్పు, చింతపండు రసం 1 కప్పు, టమాటా ముక్కలు 1 కప్పు, రసం, చారు పొడి 1 టీ స్పూన్, పసుపు పావు టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 6, వెల్లుల్లి రెబ్బలు 6, ఉప్పు రుచికి సరిపడా, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టీ స్పూన్లు, ఇంగువ చిటికెడు. అలసందల చారు తయారీ విధానం: అలసందల చారు తయారు చేయడానికి ముందుగా అలసందలను తీసుకుని శుభ్రంగా కడిగి రాత్రంతా లేదా కనీసం 6 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టిన అలసందలను కుక్కర్లో వేసి 3 నుంచి 4 కప్పుల నీరు పోసి కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు వేసి మెత్తగా అయ్యే వరకు, అంటే సుమారు 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో నూనె పోసి వేడి చేయండి. నూనె వేడెక్కిన తరువాత అందులో ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించండి. ఇవి కాస్త వేగిన తరువాత కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలను ఇందులో వేసి కలపండి. వెల్లుల్లి వేగిన తరువాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, చిటికెడు ఉప్పు వేసి మగ్గనివ్వాలి. టమాటా మగ్గుతుండగానే కొద్దిగా పసుపు వేసి కలపండి. తరువాత ఇందులో ఇంగువ వేసి టమాటాలు పూర్తిగా మగ్గేంత వరకు మూత పెట్టి ఉడకనివ్వండి. ఈలోపు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అలసందలను మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్టులా తయారు చేసుకుందాం. టమాటాలు పూర్తిగా మగ్గిన తరువాత మిక్సీ పట్టుకున్న అలసందల మిశ్రమాన్ని ఇందులో వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపండి. తరువాత దీంట్లో నానబెట్టిన చింతపండు గుజ్జు తీసి కొద్దిగా నీటిని కలిపిపోయండి. ఇప్పుడు ఈ చారుకు మూత పెట్టి పొంగు వచ్చేంత వరకు మరిగించండి. రసం మరుగుతుండగా ఇందులో కొద్దిగా రసం పొడి రుచికి సరిపడా వేసి బాగా కలిపి 8 నుంచి 6 నిమిషాల పాటు మరిగించండి. చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే కమ్మటి పుల్లటి అలసందల చారు రెడీ అయినట్టే. ఈ చారును వేడి వేడిగా అన్నం, అప్పడాలతో కలిపి తిన్నారంటే అదిరిపోతుంది.